గంగణపతే నమః. ఓం నమః శివాయ. ఓం నమో బుద్ధాయ. మహాదుర్గై నమో నమః. నమో నువ్వు జీసస్ అయినా, ప్రాఫిట్ అయినా, రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, ఎల్లమ్మైనా, పోచమ్మైనా, మన మతం ఏం చెప్తుందయ్యా? మత్స్యావతారం అని అంటావయ్యా. మత్స్యావతారం అంటే ఒక చేపని కూడా, అమ్మా నీ నుంచే నేను వచ్చాను, నువ్వు నా తాతవి, నా ముత్తాతవి. చేపలు మన ముత్తాతవి, అక్కడి నుంచే వచ్చాయి మనం. చేప జన్మ ఎత్తిన తర్వాతే వచ్చావు, అందుకే మత్స్యావతారం అని అన్నాం. ఆ ఫిష్ కనపడగానే అమ్మా నువ్వు నా తాతవి, ముత్తాతవి, నిన్ను గౌరవించాలి, నీ వల్లనే నేను పుట్టాను. పంది వరాహ అవతారం. పందికి ఎంత గౌరవం అయ్యా ఇండియాలో. ఒక వీధిలో పంది కనిపించింది, హే నేను చూడను, వెళ్ళిపోతాను. అది దగ్గరికి వస్తుంటే నేను దూరంగా పారిపోతా, హే పంది. ఎవరే నీకు అసలు ఏమైనా ఆధ్యాత్మికత వంట పట్టిందానే? అక్కడి నుంచే మనం వచ్చాం. ఏది వర్జితం కాదయ్యా. ఓ వరాహం ఎంత గొప్పదాని. మురికిలో ఉండి కూడా నీ యొక్క ఎంతోమందికి ఉపయోగపడుతున్నావు కదా అమ్మ. బురదలో ఉండి కూడా నువ్వు నీ ఆత్మ ఆహుతి చేసుకుంటున్నావు కదమ్మా. అంత చెడు తిని కూడా నువ్వు మంచిగా ఇస్తున్నావు కదమ్మా. అసలు ఎంత గొప్ప అవతారం అమ్మ వరాహ అవతారం. తాబేలు అంటే ఇలా ముడుచుకుంటుంది, భయం పాపం దానికి. చిన్న తాబేలు నుంచి 500 సంవత్సరాలు ఉండే పెద్ద తాబేలు. అక్కడి నుంచే వచ్చే యాంఫిబియన్ లైఫ్ స్టార్ట్ అయిందే మొట్టమొదటి సముద్రంలో. ఆ తర్వాత భూమి మీద స్టార్ట్ అయింది. ఆ సముద్రంలో మొట్టమొదలు ఏంటయ్యా? కూర్మావతారం. మొట్టమొదలు కూర్మ. అమ్మా కూర్మమా, నీ దగ్గర నువ్వే లేకపోతే నేను లేను కదమ్మా. ఈ యొక్క 50 లక్షల కణాలతో కూడినటువంటి 50 లక్షల కోట్ల కణాలతో కూడినటువంటి ఈ శరీరమే లేదు కదమ్మా. అమ్మా కూర్మం, అమ్మా నీ వల్లనే నేనున్నా, నమస్తే నమస్తే. కూర్మ అవతారం, మత్స్య అవతారం, వరాహ అవతారం, వామన అవతారం మొదలు. డ్వార్స్, చిన్నగా పొట్టిగా ఉన్నావా, పొడుగ్గా ఉన్నావా. వాళ్ళేం జోకర్లు కాదు సినిమాలో. పుట్టిగా ఉన్నాడని చెప్పేసి వాడిని ఇటు తిప్పడానికి, జోకర్లుగా చూపెట్టడానికి. అసలు అవతారం అంటే ఏంటయ్యా? అవతారం అంటే ఎవల్యూషన్ అయ్యా. అవతారం అంటేనే ఎవల్యూషన్. అసలు ఆ విషయం మర్చిపోయి ఇంగిత జ్ఞానం పోయిందయ్యా. అసలు ఆలోచన పోయిందయ్యా, సెన్స్ పోయిందయ్యా. ఏం చెప్తామయ్యా? గుళ్ళో చూస్తే వరాహము, అక్కడ ఇచ్చే విలువ, అక్కడ టెంకాయలు కొట్టాలి. బజార్లో వరాహం కల్పిస్తే అంటకుండా బయట అబ్బో నాకు స్వైన్ ఫ్లూ వస్తుందండి. స్వైన్ ఫ్లూ అంటే అబ్బో పందిల ద్వారా వచ్చేదండి, అది పంది ద్వారా అబ్బో పంది. బయటేమో పంది అంటే నీకేమో ఏహే భావం. అదే టెంపుల్లో పంది కనిపిస్తేనేమో సార్ నా కోరికలు తీర్చేవా తండ్రి, అభిషేకం చేస్తా అంట. నరసింహ అవతారం. మీ హస్బెండ్ నరసింహంలాగా ఉండొచ్చు, లయన్ ఉండొచ్చు, క్రూరుడు కావచ్చు, ప్రసన్నం చేసుకోవాలి. ఇవన్నీ ఏంటయ్యా? చెప్పాను కదా, భార్యనే కాళీ. భార్య విభిన్న రూపాల్లో కనిపిస్తుంది. శక్తి రూపంలో కనిపిస్తుంది, దుర్గ రూపంలో. ఒకరోజు దుర్గ రూపంలో ఉంటుంది భార్య, ఒకరోజు కాళీ రూపంలో ఉంటుంది, ఒకరోజు రతి రూపంలో ఉంటుంది, ఒకరోజు లక్ష్మీ రూపంలో ఉంటుంది, ఒకరోజు సరస్వతి రూపంలో ఉంటుంది. ఆమె ఏ రూపంలో ఉన్నా ఆమెకి మనస శిరస. అమ్మా నువ్వే తల్లివి, నువ్వే శక్తివి, నువ్వే ప్రకృతివి. అవునా? ఆ భార్య ఏ అవతారమైనా ఆమె కాళ్ళ మీద పడాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన సంస్కృతి అయ్యా. మనకి ఎందుకు ఇచ్చారు ఇవన్నీ? అంతేగాని గుళ్ళో నేను దేవతని పూజిస్తాను, ఇంట్లో భార్య మీద నేను అరుస్తాను. నీకు అర్థం కావాలా? అక్కడ ఎందుకు ప్రకృతిని అన్ని విభిన్న రూపాల్లో పూజించమని చెప్పారు? నీ భార్యనే అన్ని రూపాల్లో ఉందయ్యా. ఆమె మూడిని బట్టి ఆమె రూపం చూపిస్తోంది. అలాగే భర్త కూడా నృసింహ అవతారం ఉన్నాడు, శివుని అవతారం ఉన్నాడు, విష్ణు అవతారం సమ్మోహనంగా ఉన్నాడు. అవునా? మంచి మ్యూజిక్ ఉన్నాడు, మంచి మూడ్లో ఉన్నాడు. ఆహా స్వామి ఎంత బాగున్నారు. అవునా? కామంతో ఉంది, మిమ్మల్ని చూస్తే ఇప్పుడు కామం కలుగుతోంది. ఒకసారి క్రోధంతో ఉన్న నృసింహ అవతారం ఉన్నాడు. అవునా? ఏదో జరిగింది ఆఫీస్లో, నృసింహ అవతారంలో ఉన్నాడు. అయ్యా ప్రసన్నం చేసుకోవాలి. స్వామి ఏమైంది స్వామి? ఇవన్నీ విభిన్న రూపాలుగా అనిపిస్తారయ్యా వీళ్ళు. ఎందుకు? సో భర్తని పతి అంటే ఏంటి? ఎన్లైటన్మెంట్ పొందినటువంటి పురుషుడు అంటే పురుషతత్వం, స్త్రీ అంటే శక్తి రూపం. ఇవి రెండు కలిసి ఒకరినొకటి అర్థం చేసుకుంటారులే. ఆ విధంగా రెండు కూడా కలిస్తేనే కదా పరబ్రహ్మాని అంటాం. అయ్యా అనుసంధానము అని అంటాం. ఏం చెప్తోంది? ఆహోరాత్రాన్ సందధామి. ఋగ్వేదం ఏం చెప్తుందయ్యా? 24 గంటలు ఎవరైతే అనుసంధానం చేస్తారో, అనుసంధానం చేయటం అంటే జీవితంలో ఎవరైతే ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారో వాడికి లాభం కలుగుతుంది.
భార్యని సమస్త శక్తి రూపంగా చూసినటువంటి వాడికి లాభం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, ఆ ఇంట్లో స్వర్గం ఉంటుంది. సో ఈ విధంగా అనేక రూపాల్లో ఉండేటువంటి మనకి విభిన్న రకాలుగా కనిపిస్తారయ్యా. భర్త విభిన్న రకాలుగా ఉండొచ్చు. ఆయన్ని పతిగా చూడమని, పురుషతత్వంతో చూడమని చెప్తోంది. స్త్రీని ప్రకృతి తత్వం గాయత్రిగా చూడమని చెప్తోంది శాస్త్రం. అది చూడటం మానేసి ఇద్దరు భక్తులే మళ్ళీ డైవోర్స్కి అప్లై చేయటం, ఒకరంటే ఒకరికి పడదు. ఇదేం భక్తి అయ్యా? ఇది మన శాస్త్రం చెప్పేది. మొత్తం రామాయణం అంతే ఏంటయ్యా? మొత్తం రాముడు సీతకి తన జీవితాన్ని అంకితం చేశాడు. సీత మొత్తం తన జీవితాన్ని రాముని గురించే అంకితం చేసింది. సాక్రిఫైస్. పెళ్ళి అంటే ఏంటయ్యా? ఇచ్చుకోవడం. మొత్తం నీ ఒక నిస్వార్థంగా మారిపోవడం సాక్రిఫైస్ అయ్యా. దాన్ని పెళ్ళి అంటాం. ఈరోజు కూడా ఆ వివాహ పత్రికలోనే ఉంటుంది, ఆ యొక్క సాంప్రదాయాన్ని అనుసరించి నేను వివాహం చేసుకుంటున్నాను. ఆ వశిష్ఠుని యొక్క అరుంధతి యొక్క వాళ్ళ యొక్క సమక్షంలో వాళ్ళ పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరూ ఎన్లైటెంట్. మేము కూడా ఇద్దరం అన్యోన్యంగా ఉండి స్పిరిచువల్గా ఎదిగి సతీపతి కలిసి పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందుతాం. మేము కేవలం పరబ్రహ్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారాన్ని, లోక కళ్యాణం. కళ్యాణం అంటే ఏంటయ్యా? లోకానికి ఎంతో మేలు జరుగుతుంది. అప్పటి వరకు నువ్వు ఒక్కడివి, ఏమొక్కటి, ఒకరొకరు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేదు. ఇప్పుడు ఇద్దరు కలిసారు, 1 1 11 11 అంటాం. అలా అనుకోండి. ఈ ఇద్దరి కలయిక ఒక శక్తి, ప్రకృతి పురుష యొక్క కలయిక ఒక సృష్టి. ఈ యొక్క ప్రపంచానికి ఎంతో మేలు జరగబోతోంది. రాముని యొక్క కళ్యాణం భరత ఖండాన్ని రామరాజ్యంగా మార్చివేసింది. ధర్మ 4 పాదాల నడిచింది. ధర్మ 4 పాదాలు ఎప్పుడైతే నడుస్తుందో, ఎప్పుడైతే ధర్మ మార్గంలో ఉంటారో అప్పుడు అక్కడ కరువు కాటకాలు ఉండవు, భార్యాభర్తలు విడిపోవడం అనేది ఉండదు, అసలు సంతానం అనేది వృద్ధి చెందుతుంది. రాముడిలాగా ధర్మ మార్గం, అది ఒక పార్వతి శివుని యొక్క కలయిక, విష్ణు లక్ష్మి యొక్క కలయిక. అదయ్యా నేర్చుకోవాల్సింది ఆధ్యాత్మికతలో. నేను చూస్తాను చాలా ఇళ్ళలో స్త్రీ అంటే స్లేవ్, బానిస కంటే ఏమయ్యా? ఏమే ఇంత బానిస భావం అండి, ఇంత పురుష అహంకారం అనండి. ఒక స్త్రీని దేవతగా అభిమానించేటువంటి సృష్టినే ప్రకృతి అని అంటావు. అవును, హిమాలయ కానీ హిమాలయాల్లో ఉండే ప్రతిదాని పేరు గంగాదేవి అని అంటాం, గంగా నది అని అంటాం, నర్మదా అని అంటాం, సింధు అంటాం, కావేరి అంటాం. ప్రతిదానికి మనం స్త్రీ పేరుతో స్త్రీకి అంత గౌరవం లభించినటువంటి యొక్క భారతదేశంలో ఏంటండి మన స్త్రీని చూసే విధానం ఏంటి? ఎంత హీనంగానంటే అసలు సంస్కారహీనం అని అంటే అసలు ఎప్పుడు కూడా కనివిని ఎరగమండి మనం. అవునా? అసలు ఇది వ్యవస్థనే అండి. సాక్షాత్తు యాజ్ఞవల్కుడు గాయత్రికే గాయత్రి మంత్రం చెప్పాడు. ఏది గార్గికే చెప్పాడు గాయత్రి మంత్రం. ఎలా గాయత్రి మంత్రం ప్రాక్టీస్ చేయాలి అని ఎవరు చెప్పారు? యాజ్ఞవల్కుడు గాయత్రికి, తన యొక్క గార్గికి, తన భార్యకి చెప్తున్నాడు. ఇప్పుడు అంటారు గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవకూడదండి. చదవకూడదండి అంటే యాజ్ఞవల్కుడు పిచ్చోడయ్యా? 3500 సంవత్సరాల పూర్వం, 4000 సంవత్సరాల పూర్వం యాజ్ఞవల్కుడు ఆయన బ్రాహ్మణుడు కాదు, ఆయనకి జ్ఞానోదయం లేదు. నీ దృష్టిలో యాజ్ఞవల్కుని విలువ లేదు, ఎందుకంటే ఆడవాళ్ళు గాయత్రి చదవకూడదంట. అరే యాజ్ఞవల్కుని లాంటి వాడు గాయత్రి మంత్రోపదేశం గార్గికి చేసాడయ్యా. ఆ విధంగా ప్రాణాయామం చేయబోతున్నాం, నేర్చుకోబోతున్నాం కూడాను. నువ్వు ఎలా అంటావు ఆడవాళ్ళు అసలు గాయత్రి మంత్రం చదవకూడదని, అసలు సాధన చేయకూడదని ఎలా అంటావయ్యా? అసలు నోరు ఎలా వస్తుందయ్యా? నీ వివేకం ఎక్కడ పోయిందయ్యా? నీ చదువు ఎక్కడ పోయిందయ్యా? నీ విద్య ఎక్కడ పోయిందయ్యా? ఇంత మూర్ఖత్వమా? ఏది నేను ఒక అలవాట్లోకి తోసేసి, నువ్వు ఇది కోటినామని రాస్తే నీకు ఎంతో మేలు జరుగుతుంది, కోటినామని రాస్తే ఏం చేస్తున్నావా? రిటైర్ అయిన తర్వాత కోటినామాలు రాస్తున్నాను సార్. ఎంతమంది దేవతలు ఉన్నారే? 3 దేవతలు ఉన్నారు. మరి 3 దేవతల నామాలు రాయాలి కోటి సార్లు. అది చేయమన్నారా? తపస్సు చేయమన్నారా? వనప్రస్థాశ్రమం అంటే అడవిలోకి వెళ్ళి వైరాగ్యం ప్రాక్టీస్ చేయమని చెప్పాడు. ఈయనంటే నామాలు రాస్తున్నట్ట. ఇదానే చెప్పింది మీకు? ఇది ఆధ్యాత్మికత అంటారయ్యా? ఇంకా ఎప్పుడు ఎదుగుతామయ్యా? స్పిరిచువాలిటీ అంటే ఇదానయ్యా? మొత్తం భారతదేశం, మొత్తం ప్రపంచానికే తలమానికమైనటువంటి భారతదేశము, భారత సంస్కృతి, భారతీయ సంస్కృతి, హిందూ ధర్మము, సనాతన ధర్మము అనేది ఒకటి ఉందని, వైదిక మార్గం అనేది ఒకటి ఉందని, విముక్తికి ఒక మార్గం ఉందని అనేటువంటి విషయాన్ని గ్రహించి అందరి దేవతల్ని అందరినీ సమభావంతో చెప్పాను కదా, ఒక వరాహాన్ని, ఒక పందిని కానీ, ఒక పాముని కానీ, మోస్ట్ రెప్టీలియన్ పాముని కానీ ఒక దేవతగా చూసేటువంటి సంస్కృతి అయ్యా మనది. ఒక గరుడిని, ఏది మన యొక్క ఈగిల్ గద్ద ఏం చేస్తుంది? అన్నీ
చంపుకుపోతుంది. అవునా, చిన్నపిల్లల్ని, అవునా, మాంసాహారి గద్ద, అయినా కూడా దాన్ని గరుడావతారంగా మనం కొలుస్తాం. ఏహ్యభావం పనికిరాదు. వాడు నాన్ వెజ్ తింటాడండి, వాడు నాన్ వెజ్ తింటాడండి, అరే వాడు నేను అక్కడ తినండి. తోటి మనిషిని కేవలం ఆహారం పట్ల ఆలోచించే వ్యక్తే నీచుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఆహారం పేరుతో నువ్వు వాడిని దూషించి అక్కడ కూర్చొని పక్కన, ఆయన పరబ్రహ్మస్వరూపుడు, ఆయన నువ్వు పరబ్రహ్మస్వరూపునివే. ఏది బ్రహ్మోత్సవాల్లో ఒక రోజే ఉంటుంది, ఒక రోజు ఎక్స్క్లూజివ్. ఆ రోజు ఏం చేస్తారే, గరుడ సేవ చేస్తారు. మరి గరుడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? ఏమయ్యా అర్థమైంది? దాంట్లో పెద్ద తీవ్రమైన ఆవేశము, అవునా, దీన్ని ఏమంటామయ్యా, శీలభ్యత నానా అని అంటాం. సార్వభౌమ తత్వం అంటే పతంజలి. ఈ శరీరము ఆహారం గురించి ఆలోచించేవాడు పశువు అంటాడయ్యా. ఆహార నిద్ర భయమైదు అంటే నిద్ర గురించి, ఆహారం గురించి, నువ్వు ఇది తింటున్నావా అది తింటున్నావు, ఇది తినటం గురించి మనం ముట్టలేదయ్యా. ఏదో జీవించడానికి తినాలి, అందుకని తినడానికి మనం ముట్టలేదు కదా. అందుకని ఆహారం అనేది పోషకాహారం, పౌష్టికాహారం తీసుకోవాలి, అంతేగాని ఆహారం పేరుతో కొన్ని దూషించడం ఎంత అవివేకమయ్యా. అలా అని నేను మిమ్మల్ని అందరినీ ఏదో నాన్ వెజ్ తినమని చెప్పని, ఆ వెజిటేరియన్ ఉండమని నేను చెప్పట్లా. యోగం ప్రకారంగా, అవునా, ఏ మాంసం తినాలో కూడా హఠయోగంలో ఉంది, ఏ మాంసం పనికిరాదో కూడా ఉంది, అవునా, శాకాహారంలో ఏవి తీసుకోకూడదో కూడా ఉంది, ఏది తీసుకోవాలో కూడా ఉంది. ఈ విధంగా ఆపోహలకి మూఢనమ్మకాలకి అయితే యోగి ఎప్పుడు కాదేవ. యోగి కంటే ఏంటి, వివేక ఖ్యాతి జ్ఞానము, ప్రజ్ఞ, పరిణత. ప్రజ్ఞ అంటే ఏంటి, పరిణత చెందినటువంటి వ్యక్తి. పరిజ్ఞానం, ఒక విషయం గురించి 360 డిగ్రీల కోణంలో, పూర్తి కోణాల్లో చూసేటువంటి వ్యక్తిని ప్రజ్ఞ అంటాం, పరిజ్ఞాన అని అంటాం. ఆ వ్యక్తులని యోగులు అని అంటాం, ఆ వ్యక్తులని సంతులు అని అంటాం. ఎదగాలయ్యా రోజు రోజుకి, అందరినీ ఉపేక్షాభావం పెరగాలి. అంటే ఏంటి, సో అందరి పట్ల అందరినీ గౌరవభావంగా చూడటం. ఆ శంకరాచార్యం దగ్గరికి ఈశ్వరుడు ఆ చండాల రూపంలో వచ్చాడని అంటాం. చండాలా, ఇంకా చండాల అనేటువంటి మైండ్లో ఉందని, ఇంకా నువ్వు చండాలు నువ్వేనా? ఆశ్చర్యపోయాడు. ఇంకా నువ్వు చండాలు నువ్వేనా శంకరాచార్య, నువ్వు ఏదో గొప్ప, నువ్వు నిజంగా శంకరుడు అనుకున్నాను, ఇంకా చండాలు నువ్వేనా అన్నాడు. అయిపోయింది, తెలుసుకున్నాడు. అయ్యా, సో అందుకని సర్వం కలివిధం బ్రహ్మ ఆత్మానం సర్వభూతానం, అందరిలో దేవుడు ఉన్నాడు, అన్నిట్లలో దేవుని చూడమని మన శాస్త్రం చెబుతోంది. ఆ విధంగా మనం ఎదగాలి. అవునా, అందుకని గాయత్రి మంత్రం ఆడవాళ్ళు చదవచ్చు, ఆడవాళ్ళు చదవకూడదు. అసలు మేలు ఫిమేల్ సెగ్రిగేషన్ లేదయ్యా యోగాకి. వాళ్ళంతా తపస్సంపన్నులే. అరుంధతి సాక్షాత్తు పూర్తి జ్ఞానోదయాన్ని పొందినటువంటి గొప్పనేటువంటి స్త్రీ అయ్యా. వాణి హిరణ్యగర్భుడు కపిల మహాముని యొక్క భార్య అయినటువంటి వాణి పూర్తి జ్ఞానోదయాన్ని పొందినటువంటి వ్యక్తయ్య. అలాంటి స్త్రీ పురుష సాంప్రదాయం, స్త్రీకి ఉండేటువంటి గౌరవం ఎక్కడా లేదయ్యా ప్రపంచంలో, భారతదేశంలోనే ఉంది. అందుకే ప్రతిదాన్ని స్త్రీ రూపంలో చూస్తాం మనం, ప్రతిదీ కూడా ప్రకృతిని స్త్రీ రూపంలో కొలుస్తాం. అందుకే ఆడవాళ్ళ పేర్లు ఉంటాయి ప్రతిదానికి కూడా. అది నేర్చుకునే ముందు ఇంకా కొన్ని ప్రాణాయామాలు ఉంటాయి. శక్తి చాలన, ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క కూడినటువంటి ప్రాణాయామాలని అనుకున్నాం. కపాలభాతి దగ్గర ఉన్నాం మనం. సో సోహం ప్రాణాయామం, ఇన్హేల్, శ్వాసను పీల్చుకుంటూ ఇలా శ్వాసను వదిలేస్తూ ఇలా మనం చేస్తున్నాం. సో ఈ విధంగా కూర్చొని చక్కగా ప్రాణాయామం చేయాలి అని అంటే, ఈరోజు ఒక విశిష్టమైనటువంటి ప్రాణాయామం, దీన్ని ఏమంటామనంటే శక్తి చాలన ప్రాణాయామం అంటాం. దీన్ని కూడా సైక్లిక్ బ్రీదింగ్ టెక్నిక్ అని అంటాం. కుండలిని అనేటువంటి స్లీపింగ్ అని అంటాం. సో సుషుప్త అవస్థలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్ని, సో దాని చైతన్య జడావస్థలో ఉండేటువంటి నిద్రాణావస్థలో జడ రూపంలో ఉండేటువంటి ఆ కుండలిని చైతన్య రూపంలోకి మార్చటం అని అంటాం. అంటే ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి తత్వాన్ని అన్నీ శుద్ధి చేయటం అని అంటాం. దాన్నే కుండలిని అని అంటాం. ఆ కుండలిని గురించి మళ్ళీ ఎప్పుడైనా మనం చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో వాటిని యాక్టివేట్ చేసేటువంటి ప్రాణాయామాలు ఏవైతే ఉంటాయో వాటిని కుండలిని ప్రాణాయామాలు అని అంటాం. సంఖ్యాభి పరిదృష్టం అని పతంజలి చెప్తాడు. సంఖ్యాభి పరిదృష్టంలో స్థూలము ఉంటుంది, సూక్ష్మము ఉంటుంది. సో స్థూల సంఖ్యాభి పరిదృష్ట ప్రాణాయామాలు అని అంటాం. ఈ స్థూల సంఖ్యాభి పరిదృష్టంతో కూడినటువంటి ప్రాణాయామాల్లో మన శ్వాస అనేది ఈ యొక్క ఒక పర్టికులర్ రిథంలో ఏ విధంగానైతే మనం చేస్తున్నామో సోహం అని, ఆ సోహాన్ని బట్టి మనం శ్వాసని నియంత్రించడం, శ్వాసని మార్చడం, దాన్ని బట్టి శ్వాసను పీల్చుకోవడం, దాన్ని బట్టి శ్వాసను వదిలేయటం ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే శక్తి చాలన ప్రాణాయామం అంటాం. సైక్లిక్ బ్రీదింగ్ టెక్నిక్ అని అంటాం. స్థూల సంఖ్యాభి పరిదృష్టం అని అంటాం.
సో స్థూల సంఖ్యా విపర్దృష్టం అనేది సమాధి ముందు వస్తుంది. ఆ సమాధి అనేది నిర్వికల్ప సమాధికి దారితీసేది, ఇది సవికల్ప సమాధికి దారితీసేది. ఈ యొక్క ప్రాణాయామం ద్వారా కూడా సమాధిని పొందొచ్చు. ఈ యొక్క ప్రాణాయామం ద్వారా కూడా శరీరంలో ప్రకంపనని పొందొచ్చు. ఈ ప్రాణాయామం ద్వారా, అందుకే నేను మీకు ఎప్పుడైతే ప్రాణాయామం చెప్తున్నానో ఏది మీకు చెప్తున్నాను, సో ఎందుకు చెప్తున్నాను, అది మీరు రికార్డ్ చేసుకొని దాంతోపాటు మీరు చేస్తే మీ శరీరంలో వైబ్రేషన్ తెలుస్తుంది. మీ అంతటా మీరు చేస్తే రాదు. ప్రాణాయామం ఎప్పుడు కూడా గురుముఖంగా, గురువు యొక్క శబ్దానికి అనుగుణంగా మీరు ప్రాణాయామం చేయాలి. ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడే దాని యొక్క ప్రభావం మీకు తెలుస్తుంది. మీ అంతటా మీరు ప్రాణాయామాన్ని మీరు చేస్తే దాని యొక్క ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఏబోయేటువంటి ప్రాణాయామం కూడా అలాగే ఉంటుంది. శబ్దం లేకుండా ప్రాణాయామం లేదు, ప్రాణాయామం లేకుండా మంత్రం లేదు, మంత్రం లేకుండా ప్రాణాయామం లేదు. ఈ విషయం బాగా తెలవాలి. నువ్వు ఏ మంత్రం చదివినా ప్రాణాయామంతో కూడినటువంటి దీర్ఘంగా ప్రాణాయామం ఉండాలా, చిన్నగా ఉండాలా. సో ఆ విధంగా సో ఇది శాస్త్రమే చెప్తుంది. మీకు రోజు శ్లోకం కూడా చదివాను. ప్రతి మంత్రం అనేది వినా ప్రాణాయామం నా మంత్ర సిద్ధితి, అంటే మంత్రం అనేది సిద్ధించదని చెప్తుంది ప్రాణాయామం లేకుండా. సో ప్రాణాయామం ప్రతి మంత్రం అంటే ప్రతి శబ్దం, శబ్దం లేకుండా మంత్రం లేదు, శబ్దం లేకుండా మంత్రం లేదు. అందుకే శబ్దంతోనే ప్రాణాయామం కూడా సాధన చేయాలి. అప్పుడు దాని యొక్క ఎఫెక్టివ్నెస్ వేరుంటుంది. గ్లా గ్లీం గ్లాం గ్లా గ్లాం గ్లా, ఈ ప్రాణాయామంతో చేసేటువంటి వర్డ్ సౌండ్ ఎలా వస్తుంది? ఈ ప్రాణాయామం చేయకుండా క్లాం క్లీం, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, క్లా. ప్రాణాయామం లేకుండా మంత్రం లేదు, ప్రాణాయామం లేకుండా మంత్రం లేదు, మంత్రం లేకుండా ప్రాణాయామం లేదు. మనసు నియంత్రించేది ప్రాణాయామం, మనసు నియంత్రించేది మంత్రం. మంత్రం యొక్క అర్థమే అది, మంత్రం. తరించేది, దేన్ని మనసుని తరింపజేసేది మంత్రం, మనసుని కడిగివేసేది మంత్రం, మనసుని నిలిపేది మంత్రం. దాని యొక్క అర్థమే అందులోనే ఉంది. ఈ యంత్రంలో ఆ మనసుని నిలిపేది తంత్రం. యంత్రము ప్లస్ మంత్రం తంత్రం అని నేర్చుకున్నాం మనం. సో అందుకని ఈ ప్రాణాయామం కూడా శబ్దంతో ఆధారపడి ఉంటుంది. కుండలిని ప్రాణాయామం అంటే, కుండలిని అంటే ఈ శక్తిని చాలన చేయటం, జడ రూపంలో ఉండేటువంటి శక్తిని చైతన్య రూపంలోకి మార్చటాన్ని ఏమంటాం, కుండలిని అని అంటాం. మార్చటానే అదే హఠయోగం యొక్క తంత్రం యొక్క ఉద్దేశం. అదే తంత్రం అంతా కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. జడ రూపంలో ఉండేటువంటి పొటెన్షియల్ ఫామ్లో ఉండేటువంటి శక్తిని కైనెటిక్ ఫామ్లోకి మార్చడం, చైతన్య రూపంలోకి మార్చడం. ఆ చైతన్యంగా మార్చిన తర్వాతనే దాన్ని జీరో చేయగలం, ప్రకృతిని జీరో చేయగలం. అందుకే దాన్ని జడ రూపంలో ఉండేటువంటి దాన్ని తామసిక రూపంలో ఉండేటువంటి దాన్ని రాజసికం చేయాలి, రాజసిక రూపంలో ఉండేటువంటి దాన్ని సాత్వికం చేయాలి, సాత్విక రూపంలో ఉండేటువంటి దాన్ని గుణాతీతం చేయాలి. 3 గుణాలే, 3 మంచివి కాదు. కావున అందులో ఏది మంచిది అంటే సాత్వికం మంచిది. 3 ఉంటాయి ప్రతిదానికి, అవునా? సో ఎక్కడైతే వృత్తి ఉందో అక్కడ గుణం ఉంటుంది, అక్కడ స్వభావం ఉంటుంది. సో ఈ 3 గుణాలని తీసివేస్తేనే నిర్గుణం అని అంటాం, నిర్గుణతత్వం అని అంటాం. యోగా అనేది నిర్గుణం, సగుణమా నిర్గుణం. సగుణం అంటే ఏదో గుణం ఉందన్నమాట, సాత్విక గుణమో రాజసిక గుణమో తామసిక గుణమో ఉన్నట్టు. ఈ తామసిక గుణంలో జడరూపంలో ఉండేటువంటి ఈ యొక్క శక్తిని చైతన్యంలోకి మార్చడానికి హఠయోగం, దానికి తంత్రం. చైతన్యంలోకి మారినటువంటి శక్తిని అచైతన్యంగా మార్చటం కోసం, అచేతనంగా అచలంగా మార్చటం కోసం, అది పరబ్రహ్మని దాన్ని పూర్తిగా తీసివేయడం కోసం దాన్ని ఏమంటాం, దాని రాజయోగం అని అంటాం. సో మా సనాతన ధర్మం అని అంటాం, ఆత్మవిద్య అంటాం, దాని బ్రహ్మ విద్య అంటాం. సో ఆ విధంగా ఈ యొక్క ఎన్నో కొండల్ని ప్రాణాయామాలు ఉంటాయి. తంత్రాలో ఎన్నో విభిన్న రకాలుగా ఉంటాయి, అన్ని ప్రాణాయామంతో చేసేవి. మనం కళ్ళు మూసుకొని నా ఎడమ అంటే ఎడమ ఇధ అని అంటాం, పింగళ అని అంటాం, మధ్యలో సుషుమ్న అని అంటాం, కెనాలిస్ సెంట్రాలిస్, మీ యొక్క వెనుక మధ్య భాగంలో కెనాలిస్ సెంట్రాలిస్ అని అంటాం. కాన్షియస్నెస్ ప్రవాహం చేస్తుంది, ప్రాణం అనేది ప్రవహిస్తుంది, బ్రహ్మతత్వం అనేది ప్రవహిస్తుంది పైనుండి కిందకి అన్ని కణాలని స్పర్శిస్తూ, అన్ని కణాల్లో కాన్షియస్నెస్ చైతన్యాన్ని నింపుతూ ప్రవహించేటువంటి దాన్ని సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాం, అవునా? ఆ యొక్క దాన్ని ఏమంటాం, సో దాన్నే అమృతం అని అంటాం.
దాన్నే అమృతం అని అంటాం. సో అది ప్రవహిస్తూ ఉంటుంది లోపల. అది ప్రవహిస్తూ ఉండటం వల్లనే మనం హెల్తీగా ఉన్నాం. మన నాడీ మండల వ్యవస్థ అనేది పనిచేస్తుంది. శరీరంలో 3 పంపులు ఉంటాయి. ఒకటి హార్ట్, మన గుండె అనేది రక్తాన్ని పంపు చేస్తుంది. ఈ యొక్క వెన్నుముక అనేది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్, సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ అంటే ఆ ద్రావణాన్ని నిరంతరం పంపు చేస్తుంది. మూడో పంపుని ఏమంటాం? లింఫ్ ఫ్లూయిడ్ అని అంటాం, లింఫాటిక్ సిస్టమ్ అంటాం. అంటే రక్తంలో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ని, శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి టాక్సిన్స్ని, ఆ యొక్క మాలిన్యాన్ని శుద్ధి చేసేటువంటి ఇంకో వ్యవస్థ ఉంది, దాని లింఫ్. క్యాన్సర్ వచ్చిందంటే అబ్బో అడ్వాన్స్డ్ అని అంట. అడ్వాన్స్డ్ ఎప్పుడంట? లింఫ్ నోడ్స్కి. ఇక్కడ శరీరం అంతా లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఆ లింఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అది కూడా ఒక పంపు. 3 పంపులు ఉంటాయి శరీరంలో. సో ముఖ్యంగా మన కాన్షియస్నెస్, మన యొక్క ఏది పాతాళం నుంచి మన యొక్క కైలాసం వరకు కలెక్ట్ అయ్యేటువంటి ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో, కన్యాకుమారి నుంచి మన యొక్క కైలాసం వరకు కనెక్ట్ అయ్యేటువంటి భారతదేశం ఏదైతే ఉందో దాన్ని కలిపేదాన్ని ఏమంటాం? దాన్ని సెరిబ్రోస్పైన్, దాన్నే కుండలిని అని అంటాం. దాన్నే ఏమంటాం? సెరిబ్రోస్పైనల్. దాన్నే సుషుమ్నా అని అంటాం. దాన్నే ఇధ అంటాం. దాన్నే పింగళ. ఇధ అంటే ఎడమ వైపున ఉండేది, పింగళ అంటే కుడి వైపున ఉండేది. సో పింగళ అనేది ఏంటి? పింగళ అనేది సింపథెటిక్ యాక్టివిటీ, సూర్యుని యొక్క తత్వం. ఇధ అనేది చల్లబరిచే తత్వం, పారాసింపథెటిక్ సిస్టమ్. దాన్ని ఏమంటాం? చల్లబరిచేది అని అంటాం. దాన్ని చంద్రుడు అని అంటాం, దీన్ని సూర్యుడు అని అంటాం. ఈ 2 బ్యాలెన్స్డ్గా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు. ఈ 2 బ్యాలెన్స్ అంటే లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్. ఇధ అనేది రైట్ బ్రెయిన్, పింగళ అనేది లెఫ్ట్ బ్రెయిన్. ఇవి 2 కూడా సమంగా, అవునా? 2 సమంగా ఉంటే అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావు. నీ నాగలికి 2 ఎడ్లు ఉంటాయి. ఒకటి వామము అంటాం, ఒక దక్షిణం అంటాం. ఏది? దాపల వలపల అంటాం. అంటే ఎడమ వైపున ఉండేది ఒకటి, కుడి వైపున ఉండే కోడె ఒకటి. సో ఎడమ వైపున ఉండే కోడె, కుడి వైపున ఉండే బండికి 2 ఎడ్లు ఉంటాయి. ఆ 2 కోడెలు లాగుతూ ఉంటాయి బండిని. ఈ కోడె ముందుకెళ్ళిన బండి ఇటు తిరిగిపోతుంది. ఈ కోడె, ఈ కుడి వైపున ఉండేటువంటి ఎద్దు ముందుకెళ్ళింది అనుకోండి, బండి ఎడమ వైపు తిరుగుతుంది. మరి బండి స్ట్రేట్గా నీ గమ్యం, ఆనందం అనేటువంటి గమ్యాన్ని ఏరాలి అని అంటే ఈ 2 కోడెలు కూడా సమంగా వెళ్ళాలి. ఆ 2 కళ్ళాలని నువ్వు నియంత్రించ, సరిగ్గా బ్యాలెన్స్ చేయాలి. ఆ 2 నాడుల్ని, ఇదా నాడిని పిద, ఆ కళ్ళాలని ఏమంటే నాడి అని అంటాం. ఆ నాడిని ఈ నాడిని సరిగ్గా నువ్వు మెయింటైన్ చేస్తే అప్పుడు బండి అనేది రోడ్డు మీద నుంచి సరిగ్గా స్ట్రైట్గా వెళ్తుంది. లేదా కుడిది ముందుకు వెళ్ళింది, బండి ఎడమ వైపుకి వెళ్తుంది, వామాచారం వైపుకి వెళ్తుంది. కుడివైపు అంటే సింపుల్, కోపం వచ్చింది, అవునా, నరకానికి వెళ్ళిపోతావు. వామాచారం అంటే ఎడమ వైపుకి. ఆ తర్వాత ఎడమ వైపు ముందు వెళ్ళింది, వలపల ముందుకు వెళ్ళింది, దక్షిణాచారం అంటావు, స్వర్గానికి వెళ్తాం. మనం నా స్వర్గానికి వెళ్ళకూడదు, నా నరకానికి వెళ్ళకూడదు. మనం ఎటు వెళ్ళాలి? పరబ్రహ్మతత్వానికి వెళ్ళాలి, ఎదురుగా వెళ్ళాలి. ఆ ఎదురుగా వెళ్ళాలి అని అంటే ఏం చేయాలయ్యా? ఇదా పింగళ అని సుషుమ్నాలో వెళ్ళాలి. సుషుమ్నాకి ఇవి 2 తోడ్పడాలి. అందుకని ఈ బండి స్ట్రైట్గా వెళ్ళాలి. అప్పుడు నువ్వు ఎప్పుడు గమ్యాన్ని ఏరుతావు? ఎప్పుడైతే బండి అనుకున్న చోటికి స్ట్రైట్గా వెళ్తుందో. ఇది ముందుకున్నా బండి పక్కకి తిరిగిపోతుంది. ఎందుకు మనం పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందలేదు? ఎంతసేపు మనం అయితే కుడివైపు వెళ్తున్నా, లేకుంటే ఎడమ వైపు వెళ్తున్నాం. జీవితం అంతా ఎడమ వైపుకి వెళ్తున్నా, కుడివైపుకి వెళ్తున్నాం. అయితే కోపం, లేకుంటే జడత్వం, ఏదో ఒకటి. సింపథెటిక్ సిస్టమ్, పారాసింపథెటిక్ సిస్టమ్ అంటాం. ఇదా పింగళ అంటాం. పారాసింపథెటిక్ సిస్టమ్ ఎక్కువగా ఉంది. సో నువ్వు ఎంతసేపు ఇక పూజలు అంటూ, పునస్కారాలు అంటూ, ప్రవృత్తి ధర్మంలోకి వెళ్ళి ఆ పూజలు, ఈ పూజలు, లేకపోతే ఈ ధ్యానం, ఆ ధ్యానం, సమాధి అంటావు, ఆస్ట్రల్ ట్రావెలింగ్ అంటావు. శక్తులు రావణాసురులాగా ఆ శక్తుల రూపంలోకి వెళ్ళిపోతావు. అది కూడా ప్రాబ్లమే. సో ఏది? స్వర్గలోకాలకు వెళ్ళడం అనేది ఆధ్యాత్మికత కాదయ్యా. పరబ్రహ్మని పొందడానికి, అల్లాని పొందడానికి ఆధ్యాత్మికత అనుకున్నాం. మళ్ళీ లేదా ఏదో చెడ్డ పనులు చేస్తాం, ఆ బలిస్తాం, ఏ బలిస్తాం, ఆ కోపం, ఈ కోపం, నరకం. కోపం, అరిషడ్ వర్గాలన్నీ కూడా కుడివైపున, అవునా? సో ఆ తర్వాత మంచి గుణాలన్నీ కూడా ఎడమ వైపున ఉంటాయి. ఈ మంచి గుణాలని, ఆ తర్వాత ఈ చెడ్డ గుణాలని బ్యాలెన్స్ చేస్తూ పోతే, మంచి గుణాలతో చెడ్డ గుణాలని నియంత్రిస్తూ నెమ్మదిగా మనం శక్తిని మనం లయం చేయాలి. ఎక్కడ లయం చేయాలి? కైలాసంలో చేయాలి. పతిని, ఈ సతిని ఏం చేయాలి? ఈ కింద ఉండే కన్యాకుమారిలో ఉండేటువంటి శక్తిని ఏం చేయాలి? కైలాసంలో ఉండేటువంటి పురుషుని చేర్చటాన్ని ఏమంటాం? శక్తి ప్రవాహం అని అంటాం. దాన్ని కుండలిని అని అంటాం. కుండలిని చైతన్యమయం చేయడం అంటాం. దానికి నానా రకాల టెక్నిక్లు వచ్చాయి అయ్యా. అది కేవలం ఇది మధ్యలో ఉండేటువంటి ఇంటర్మీడియట్ స్టెప్పే. ఇది కేవలం ఇది అంతిమం కాదు నాయన. ఇది ఒక ఓన్లీ 1 స్టెప్పే. కుండలిని అవేకనింగ్ అయినంత మాత్రం ఎన్లైటన్మెంట్ పొందామని అనుకోకూడదు. అది ఒక ఓన్లీ మజిలీ. నీ యొక్క గమ్యానికి వెళ్ళే ముందు కొన్ని మైల్ స్టోన్స్ వస్తాయి, కొన్ని మైళ్ళు వస్తాయి. అలాంటి మైల్ స్టోన్స్ మాత్రమే ఇది. ఇప్పుడు మనం చేయటువంటి ప్రాణాయామం ఏదైతే ఉందో ఇది శక్తిని చైతన్యవంతంగా వేసేటువంటి ప్రాణాయామం.
ఇలాంటి ప్రాణాయామాలు, ప్రాణాయామ యొక్క ఉద్దేశమే అది. దానివల్ల నీ శరీరంలో సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి ఎన్నో రకాలైనటువంటి మాలిన్యం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. కణజాలానికి ప్రాణవాయువు ఇంకా పెరుగుతుంది. సో అలా విశేషంగా వేసేటువంటి ప్రాణాయామాలనే మనం ఏమంటామయ్యా అంటే, సో సంఖ్యావి పరిదృష్టానికి సంబంధించినటువంటి అంటే సంఖ్యతో కూడినటువంటి ప్రాణాయామాలు అంటాం. సో అలా సో అని నెమ్మదిగా అన్నప్పుడు నెమ్మదిగా శ్వాసను పీల్చుకోవాలి. చెప్తాను, దీన్ని అర్థం చేసుకోవాలి కదా. అలా సో అన్నప్పుడు నెమ్మదిగా మీ చేతుల్ని పైకి పెట్టాలి, ధ్యాన ముద్రలో పెట్టాలి. సో ఆ తర్వాత సో హం. నేను ఎంతసేపు అంటే అంతసేపు శ్వాసను పీల్చుకోవాలి. నేను ఎంతసేపు అంటే హమ్ అని ఎంతసేపు అంటే అంతసేపు శ్వాసను వదిలేయాలి. ఎగ్జాక్ట్గా అంత టైమే తీసుకోవాలి, అంత టైమే వదిలేయాలి. ఆ తర్వాత మధ్యగతి ప్రాణాయామం వస్తుంది. ఇది ప్రాకృతిక ప్రాణాయామం అయింది. ఆ తర్వాత ఇది లంగ్స్ నిండా ప్రాణాయామాన్ని, కణజాలం నిండా ప్రాణాయామాన్ని నింపటం, ప్రాణాన్ని నింపటం. ఆ తర్వాత ఏం చేయాలి? శుద్ధి చేయాలి. శుద్ధి చేయడానికి ఏం చేస్తాం? భస్త్రిక వాడతాం. భస్త్రిక కపాలభాతిని వాడతాం. అక్కడ ఏం చేస్తాం? సో హం 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 సో హం. రామ 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 వా శివ వా జీసస్ జీసస్ అల్లా అల్లా జీసస్ అని. అంటే రెండు అక్షరాలు, మొదటి అక్షరానికి ముందుకి, రెండో అక్షరానికి వెనక్కి లాగాల. శ్వాసను పీల్చుకోవాలి, శ్వాసను వదలాలి. ఎంతసేపు? సో హం 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 సో హం. ఇలా అలా దీన్ని భస్త్రిక అని అంటాం.